రాష్ట్రం అప్పులపై తెలంగాణ అసెంబ్లీ మరోసారి దద్దరిల్లింది. అప్పుల అంశంపై బట్టి హరీష్ సవాళ్లు, ప్రతి సవాళ్లతో శాసనసభ కాస్త రణరంగాన్ని తలపించింది. అలాగే లగచర్ల రైతుల నిర్బంధం, అరెస్టులపై ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. విపక్షాల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండా 3 బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సభలోకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. నల్లదుస్తులు, బేడీలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లగచర్ల రైతులకు మద్దతుగా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రైతులను అవమానించేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. రైతులకు బేడీలా, సిగ్గు అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో పర్యాటక విధానం అనే అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘు చర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా లేచి లగచర్ల రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ ఎంతకు అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో విపక్షాల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే తెలంగాణ అసెంబ్లీ 3 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అనంతరం సభ వాయిదా పడింది. మరోవైపు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభంతోనే రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై వాడీవేడి చర్చ మొదలైంది. అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లింది. అప్పుల అంశంపై సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎంని సభలోకి పిలవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల తూటాలు పేలాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 2024 నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి 51,277 కోట్లని తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బీఎం రుణాలు 52,118 కోట్లు అంటూ ప్రకటించారు. అప్పులకు 65,000 కోట్లు కట్టామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిందని గుర్తు చేశారు. అప్పులు కడుతూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ పోతున్నామని బట్టి గుర్తు చేశారు. 2023 డిసెంబర్ 7వ తేదీ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను నిర్దిష్టమైనటువంటి సమాధానాలు మీ ద్వారా సభకి, ఈ రాష్ట్రాన్ని కూడా తెలియజెప్పాలనుకుంటున్నాను. 2024 నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి 51,277.71 కోట్లు. ఇక డ్రా చేసినవి కూడా 51,891.44. 2024 వరకు 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు. అట్లాగే అధ్యక్ష 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు కార్పొరేషన్లు, ఎస్పీవీలు ఇవన్నీ పై విధంగా ఉన్నాయి. సమగ్రమైన సమాధానం వారికి. అయితే భట్టి వ్యాఖ్యలకు స్పందించిన హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో విపరీతమైన అప్పులు చేసిందని మండిపడ్డారు. మొత్తంగా 127,208 కోట్లు చేసిందని విమర్శించారు. ఇదే లెక్కన 5 ఏళ్లకు 6 లక్షల కోట్లకు పైగా అప్పు చేయబోతోందని స్పష్టంగా తెలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో. ఈరోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక హరీష్ రావు చేసిన ఆరోపణలకు భట్టి సమాధానమిచ్చారు.
తాము 1,00,000 కోట్లు అప్పు చేయలేదని 52,000 కోట్లు మాత్రమే చేశామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే 100 కోట్లు ఖర్చవుతున్నాయని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా అప్పులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు హరీష్ రావు. గోరంతను కొండంత చేసి గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గ్లోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. వీడియో కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. అధ్యక్ష హరీష్ రావు సవాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భట్టి విక్రమార్క. సవాల్కు సిద్ధమన్నారు. ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశామన్న ఆయన మరోసారి కూడా అప్పులపై చర్చకు సిద్ధమంటూ కౌంటర్ అటాక్ చేశారు. స్పీకర్ సార్, హరీష్ రావు గారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్తా ఉన్నారు. వారికి అన్ని రూల్స్ తెలుసు, నిబంధనలు అన్నీ తెలుసు. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తాం. క్వశ్చన్ ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతా ఉన్నారు. మరి వారికి అనుభవం లేకనా కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా? మీరు అడిగారు, ఈ అప్పుల పైన తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు, ఏదంటే సభలో చర్చ పెట్టండి. ఎస్, మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టాము మీరు చేసిన తప్పులు అన్నింటినీ. మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి. మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది. ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా. సో మీరు వాళ్ళ చర్చ పెడదామన్నా ఫైన్, షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ. మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి, గౌరవ సభాపతి గారికి ఇవ్వండి, వారి అనుమతితో వారు ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్. ఇకపోతే బీఎస్సీ సమావేశం నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై స్పందించిన బట్టి విక్రమార్క స్పీకర్ను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రసాద్ కుమార్ స్పీకరా కాదా, గతంలో 10 ఏళ్లు మేము ఇలాగే వ్యవహరించామా అని ప్రశ్నించారు. ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉంది, మేము కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అవుదాం, మీరు రాసి ఇవ్వండి మేము రాసిస్తామని అంటే లేదు, ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నిర్ణయం చేయడానికి లేదు, మీరు ఇప్పుడే చెప్పాలను. అధ్యక్ష, సభాపతి స్థానం అప్పుడు అదే, ఇప్పుడు అదే. అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. సభాపతి స్థానం ఏం మారలేదు అధ్యక్ష, మనుషులు మాత్రమే మారారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నిబంధనలు అయితే పాటిస్తున్నామో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అదే నిబంధనలు పాటించాలి కదా. ఎందుకు మీరు దాన్ని వదిలేసి లేచి బీఎస్సీలో సభాపతిని మొత్తం అందరిని అవమానించేటట్టు కాగితాలు పడేసి బయటకు వెళ్తారు అధ్యక్ష? ఇదే నా సభాపతి స్థానానికి మీరు ఇచ్చే గౌరవం? ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా? మనం 10 ఏళ్ళు పాటించింది మనం ఎందుకు పాటించట్లే? వీళ్ళు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభాపతి మీరు పదే బతిలాడారు అధ్యక్ష. కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు. అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి, నా దగ్గర తీసుకుని వస్తారంటే హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఎక్కడికి వచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగరటానికి పోతా ఉన్నారు హరీష్ రావు గారు. ఎక్కడ నియమం అధ్యక్ష ఇది? మరోవైపు భట్టి విక్రమార్క సీఎం కావాలని కోరుకుంటున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా రూల్స్ పై సాగిన చర్చలో భట్టి విక్రమార్కని ఉద్దేశిస్తూ హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. భట్టి విక్రమార్కను 2 సార్లు డిప్యూటీ స్పీకర్ అని సంబోధించారు హరీష్ రావు. భట్టి డిప్యూటీ స్పీకర్ కాదని డిప్యూటీ సీఎం అని గుర్తు చేశారు స్పీకర్. అయితే భట్టి గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారని హరీష్ రావు గుర్తు చేశారు. ఆ తర్వాత మళ్లీ అలాగే సంబోధించారు హరీష్ రావు. ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు, సిద్దిపేట ప్రజలు, వికారాబాద్ ప్రజలు, దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు. సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. రైట్. అధ్యక్ష, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు
గతంలో సభ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అని ఒక్క నిమిషం. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్. డిప్యూటీ సీఎం అదే సారీ, సీఎం అవుతారేమో ఫ్యూచర్లో, మంచిదే కదా. వి వాంట్ హిమ్ టు బికమ్ ఏ సీఎం. అయితే అధ్యక్ష హరీష్ రావు గారు మీరు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ కాదు, డిప్యూటీ సీఎం అని ఓకే, చెప్తున్నారు. గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇంతకుముందు వారు డిప్యూటీ స్పీకర్గా పనిచేసినారు. మాకు పాత మిత్రబంధం ఉంది వారికి నాకు. ఇక తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. విపరీతమైన అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారని రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. అమలుకు నోచుకోలేనటువంటి హామీలు ఆ రోజు మీరు అధికారం కోసం ఇచ్చారు, ఈ రోజు అవి సాధ్యం కాదని చెప్పేసి మీ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. బడ్జెట్ లేదని ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మీకు అన్ని వాస్తవాలు తెలిసినా తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారం ఎక్కి సంవత్సరం పూర్తి చేసుకొని చట్టబద్ధత కల్పించకుండా, హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద 420 కేసు ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. లగచర్ల ఘటన, రాష్ట్ర అప్పుల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు బీజేపీ కూడా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉండడంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.